సో చాలా మంది పిల్లలు ఇమ్యూనిటీతో బాధపడతా ఉంటారు కదా, పిల్లలకి పెద్దలకి ఏదైనా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండడానికి, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఏదైనా చెప్పండమ్మా. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ యొక్క శక్తి లేకపోవడం చేత చిన్న చిన్న వాటికి అనారోగ్యం పాలైపోయి చాలా బాధపడుతున్నారమ్మా. సో రెసిస్టెన్స్ పవర్ 100లో 99% మంది కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. వీళ్ళకి చక్కటి రెమెడీ చెప్తాను చూడండి. ఉసిరిక పొడి ఒక 25 grams తీసుకోవాలి. అదేవిధంగా అశ్వగంధ పొడి ఒక 25 grams తీసుకోవాలి. అదేవిధంగా తిప్పతీగ పొడి అమ్మా, తిప్పతీగ పొడి కరోనా టైంలో విపరీతంగా దీనికి ప్రాచుర్యం వచ్చిందమ్మా. తిప్పతీగ పొడి సో వైరస్ ను హరించేటువంటి అద్భుతమైన గుణం ఉన్నట్టు కూడా పరిశోధనలో కూడా నిరూపితమైంది. సో ఉసిరిక పొడి, అశ్వగంధ పొడి, తిప్పతీగ పొడి మీకు అన్ని మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఒక్కొక్కటి 25 grams చొప్పున తీసుకోవడం వల్ల 75 grams ఔషధం రెడీ అయిపోతుంది. సో పెద్దవాళ్ళు అయితే దాదాపు 2 grams వరకు రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానమ్మా, అంటే ఉదయం పూట 2 grams, రాత్రి 2 grams తీసుకోవచ్చు. లేకపోతే రోజు ఏదో ఒక టైంలో ఒక 2 grams తీసుకున్నా సరిపోతుందమ్మా. దాన్ని తేనెతో కానీ పాలతో కానీ వాటర్లో కానీ కలుపుకొని తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే అంత డోస్ పనికిరాదమ్మా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి వాళ్ళైతే పిల్లలకైతే టిప్ ఇది ఉంది కదమ్మా. సో పించ్ అనమాట. సో 3-4 పించెస్ ఇట్లా పట్టుకుంటే ఒక పించ్ అవుతుంది అనమాట. సో 3-4 సార్లు ఇలా పట్టుకొని ఎంత పౌడర్ వస్తుందో అంత ఒక చిన్న ప్లేట్లో వేసేసుకొని తేనెతో కానీ లేకపోతే దాన్ని పిల్లలు తాగలిగితే పాలలో కలిపివచ్చు, లేకపోతే తేనెతో రంగరించవచ్చు. సో ఎలా వీలు పడితే అలాగా పిల్లలకి రోజు ఒక్కసారి జనరల్గా సో ఆ విధంగా రోజు ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ రెగ్యులర్గా ఇస్తుండడం వల్ల ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. భవిష్యత్తులో కూడా మరి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చేటువంటి ఇతర అనేక రకాలైన జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. సో వైరస్ వ్యాధులు అనుకోండి, బ్యాక్టీరియా వ్యాధులు అనుకోండి, ఫంగస్ వ్యాధులు అనుకోండి, రకరకాల జబ్బులు రాకుండా ఉండేందుకు. అదేవిధంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా పెరిగిపోతుంటుందమ్మా. సో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల అనేక రకాలైన హానికారకమైన ఫ్రీ రాడికల్స్ కూడా ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఆ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని తగ్గించేందుకు, ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి కలిగేటువంటి హానిని బాగా నియంత్రించేందుకు, హాని కలగకుండా మన బాడీకి ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చు. సో ఇప్పుడు వర్షాకాలము, చలికాలం వస్తున్నప్పుడు చాలా మందికి చుండ్రు బాగా ఇబ్బంది పెడతా ఉంటారు, కొందరికి పొట్టుగా రాలుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు? సో వచ్చ పౌడర్ అని చెప్పేసి దొరుకుతుందమ్మా. వచ్చ చిన్న పిల్లలకైతే మరి పూర్వకాలం అయితే వజ అని పెట్టేవాడు. మాటలు బాగా వచ్చేదానికి, స్పష్టంగా వచ్చేదానికి, మరి త్వరగా మాటలు వచ్చేందుకు, జ్ఞాపక శక్తి బాగుండేందుకు వచ్చ అని చెప్పేసి పెట్టేవాళ్ళమ్మా. వచ్చపెట్టడం అని చెప్పేసి చెప్తాను. సరే ఈ కాలంలో అది మర్చిపోయారు అనుకోండి. సో ఆ వచ్చ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఆ వచ్చ పౌడర్ తెచ్చుకొని దాన్ని ఏం చేయాలంటే అలోవెరా జెల్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అలోవెరా జ్యూస్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ అలోవెరా మొక్క మన దగ్గర ఉన్నట్లయితే అలోవెరా గుజ్జును తర్వాత ఈ యొక్క వచ్చ పౌడర్ను 2 బాగా కలిపేసేసి తలంతా అప్లై చేసుకోవచ్చు. సో ఈ అలోవెరా లేనటువంటి వాళ్ళైతే నేను చెప్పినట్టు అలోవెరా జెల్ కానీ అలోవెరా జ్యూస్ కానీ మార్కెట్లో దొరికేదైనా తెచ్చుకొని తగినంత తీసుకుని తగినంత ఈ యొక్క వచ్చ పౌడర్ అందులో కలిపేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకొని హెడ్ అంతా అప్లై చేసేసి ఒక రాత్రిపూట అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేస్తున్నారు. ఈ విధంగా వారంలో ఒక్కసారి కానీ సమస్య తీవ్రంగా ఉంటే వారంలో కొన్నాళ్ళ పాటు 2 సార్లు చేసేసి తర్వాత ఒకసారి చేయొచ్చు. మరి ఆ వచ్చ పౌడర్ కొంతమంది ఆ యొక్క వాసన వల్ల నిద్రతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొంతమంది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత అప్లై చేసేసి 1 గంట సేపు ఆగిన తర్వాత కూడా స్నానం చేయొచ్చు. తల స్నానం వాళ్ళకి ఎలా వీలైతే అలాగా ఈ విధంగా అవసరాన్ని బట్టి వారంలో 2 సార్లు కానీ లేకపోతే వారంలో ఒక్కసారి కానీ ఈ విధంగా చేస్తూ, మరొకటి ఆ చుండు సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మరొక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా తల స్నానం చేసేది అలవాటు చేసుకోవాలమ్మా. చాలా మందికి తెలియదు. తలస్నానం చేయమని చెప్పానని చెప్పేసి మళ్ళీ షాంపూలు, రకరకాల సోప్స్, రకరకాల కెమికల్స్ వాడకూడదమ్మా. వారానికి 10 రోజులకు 15 రోజులకు ఎప్పుడో ఒకసారి షాంపూలు, సబ్బులు వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్గా మాత్రం ప్లెయిన్ వాటర్తో తలస్నానం కాదమ్మా. చాలా మందికి అవగాహన లోపంతో ఆ విధంగా చేస్తుంటారు. తలలో ఉంటుంది మురికి పోవాలంటే కేవలము ప్లెయిన్ వాటర్ సరిపోతుందమ్మా. మరి వినేవాళ్ళు కూడా ఇది పాటించి చూసి వాళ్ళు కావాలంటే కూడా మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చమ్మా. ఎందుకంటే మేము అనేక మందిని చూసామమ్మా. అండ్ ఆయిల్ కూడా పెట్టుకోవద్దని అంటారు కదా, ఆయిల్ ఉన్న వాళ్ళు, అది నిజమేనా? కొంతవరకు నిజమమ్మా. సో ఈ యొక్క ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ చుండ్రు ఉన్నప్పుడు ఆయిల్ అప్లై చేయడం వల్ల మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే డ్రై స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆయిల్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిక్స్డ్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ ఆయిల్ కూడా మన దేహానికి ముఖ్యంగా వెంట్రుకలకి, తలకి ఉపయోగపడుతుంది. కాబట్టి సో
ఆ యొక్క ఆయిల్ స్కిన్ నుండి చుండ్రు పెరుగుతుంది అనేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళైతే ఆయిల్ని అప్లై చేసేసి వారంలో ఒక్కరోజు పాటు ఒక అరగంట గంట సేపు ఉండేసి కడిగేస్తే సరిపోతుంది. సో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ వాడుకోవడం అయితే మంచిది కానీ చెప్పేసి చాలాసేపు మాత్రం హెడ్ మీద ఉండడం మంచిది కదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా రెమెడీస్ ఇచ్చారు. యు ఆర్ వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ.